కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని, మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న సోయికి ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు. కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి, ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి, అక్కడికి పోతాయని. సరే, ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోతే ఇంకో ముందు వచ్చినాం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటరా, ఇంత గొప్పగా మాట్లాడతాడా అని చెప్పి మన పరువు తీసి వచ్చే పని చేసి, ఇక వారి మంత్రుల సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా, ఒక మాటకు పొంతం లేకుండా, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతున్నారు. నిజమే, ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి. అందుకే ఆనాడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు. సరే, అధికారంలోకి వచ్చింది. మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు మా అందరికి కూడా, వాళ్ళందరూ వాళ్ళు 100 రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి. సంతోషం, తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్దుకునే అవకాశం ఉండాలి. మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడే డిమాండ్స్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అక్కర్లేదు లేదు. కొంతకాలం మౌనంగానే ఉండండి. ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో పార్టిసిపేట్ చేసుకోండి. కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట చెప్పారు మాకు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. ఇప్పుడు అసెంబ్లీ పెట్టిండ్రు, అది ఎందుకు పెట్టిరో వాళ్ళకి సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు. దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి మేము మాట్లాడి చెప్పినాం. ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు. అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కర్లేదు ఆయనకి అబద్ధాలు ఆడటానికి. నిమిషాలుగా ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొద్దని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి, ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం. దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి? ఈయన గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బిల్లు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి
నవంబర్ నెలలో కూడా మేమే కడతాం, మీరు కట్టకండి, ఎవరైనా వస్తే కోర్టు డిగ్రేడ్ చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడి. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే ఆయన అంతే, పైగా అబద్ధం నువ్వు వాడుతున్నావు, చెప్పింది నువ్వు చెప్పినా నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోగత్తు అని చెప్పి నీ పార్టీ మీద చాలా మంది మొత్తుకున్నారు. తమ్ముడిని ముందే బీజేపీలో ఒప్పించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయిండ్రు టీఆర్ఎస్ పుట్టినాడు క్రికెట్ మందితో ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు చాలా మాట్లాడింది కదా, మాయలో పుట్టింది పుబ్బలో పోతుంది ఉంటుందా, గిదంతా కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడింది. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా కథం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండి రాలేదు, ఇద్దరు కలిసి కూడా చేసింది. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని కథం చేస్తామో అని చెప్పి ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసిండ్రు. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు, తెలంగాణని కథం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు.